ఆదోనిలో పాల డైరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు. ఆదోని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆదోని పట్టణంలోని పలు పాల డైరీలపై జిల్లా ఆహార భద్రత అధికారి డిఎఫ్ఓ రాజగోపాలరావు నేతృత్వంలో మెరుపు దాడులు నిర్వహించారు. ప్రధాన అంశాలు: నేపథ్యం: రాజగోపాలరావు క్షణధాన అంశాలు. నేపథ్యం: రాజమండ్రిలో కల్తీ పాలు తాగి 5గురు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్ర వ్యాప్త తనిఖీలకు ఆదేశించింది. తనిఖీలు చేసిన ప్రాంతాలు: పాత పోస్టాఫీస్ సమీపంలోని నాగరాజ్ మిల్క్ పార్లర్, గణేష్ సర్కిల్ వద్ద ఉన్న తిరుమల డైరీ, కౌడల్పేటలోని పల్లె పాలు విక్రయ కేంద్రం. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి డైరీ నుండి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నాం. రాజగోపాలరావు, జిల్లా ఆహార భద్రత అధికారి. వార్తా సారాంశం: ఈ దాడుల సందర్భంగా అధికారులు పాల నాణ్యతను పరిశీలించి పరీక్షల నిమిత్తం శాంపిల్స్ను సేకరించారు. నిబంధనలు అతిక్రమిస్తే డైరీల లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజగోపాలరావుతో పాటు ఆదోని వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు ఈసా భాష కూడా పాల్గొని వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్టార్చ్ అంటే మైదా కానీ పిండి పదార్థం కలుపుతారు. దానివల్ల స్టార్చ్ ఉండండి లేనిది అనేది తెలుస్తుంది. అంటే వెండరు మిల్క్లో ఫ్యాట్ తీసేసి దాన్ని కవర్ చేయడానికి మైదా పిండి పదార్థం కలుపుతాడు. కలిపితే మనం ఇప్పుడు అయోడిన్ టెస్ట్ ద్వారా ఆ మిల్క్లో స్టార్చ్ కలిసింది లేదా అనేది ఇప్పుడు నిర్ధారణ జరుగుతుంది. ఒక 30 ml 50 ml మిల్క్లోకి మనం 5 ml అయోడిన్ కలిపాము. ఇది నీలపు రంగుగా మారితే 5 minutes ఆగిన తర్వాత ఇది నీలపు రంగుగా మారితే ఇందులో స్టార్చ్ ఉన్నట్టు లెక్క. ఈ బ్రౌనిష్ మిల్క్ కలర్ ఉంటే మనం స్టార్చ్ లేనట్టు లెక్క. 5 minutes అబ్జర్వ్ చేసి తర్వాత మనం ఇది మిల్క్ ఏ రంగులో మారుతుందని తెలుస్తుంది. ఇది నీలపు రంగు మారితే స్టార్చ్ ఉన్నట్టు, మిల్క్లో స్టార్చ్ ఉన్నట్టు లెక్క. అదేవిధంగా మిల్క్లో యూరియా ఉందో లేదో అని కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మనం ఒక కొద్దిగా మిల్క్లోకి సోయాబీన్ పౌడర్ వేసి మనం బాగా కలిపిన తర్వాత లెడ్ లిట్మస్ పేపర్ తోటి మనం టెస్ట్ చేస్తాం. చేస్తే లెడ్లో లిట్మస్ పేపర్ నీల రంగుగా మారితే అందులో ఆ మిల్క్లో యూరియా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. సేమ్ ఇదే కలర్ ఉన్నట్టయితే ఇందులో యూరియా లేనట్టుగా మనం భావిస్తాం. ఇది నీలపు రంగుగా మారితే ఇందులో స్టార్చ్ ఉన్నట్టు లెక్క. మిల్క్లో స్టార్చ్ కలుపుతారు కొంతమంది వెండర్స్. అది వెన్న శాతం బాగా కనపడడానికి, అట్లాగే చిక్కగా కనపడడానికి. అంటే మిల్క్లో ఫ్యాట్ తీసేసి కొంతమంది వెండర్స్ ఈ విధంగా చేస్తారు. ఇది నీల రంగు మారితే స్టార్చ్ ఉన్నట్టు లెక్క. 30 వరకు దీనికి ఫ్యాట్ కంటెంట్స్ ఉంది. యాక్చువల్గా 13-36 ఉండాలి. ఇది కాక ఇంకా మిల్క్ శాంపుల్ తీసి మనం బ్యూరో వెరిటస్ ల్యాబ్కి పంపిస్తాము, చెన్నై. అక్కడ మైక్రోబయాలజీ టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ జరిగినప్పుడు దాని తాలూకా రిజల్ట్ అంటే ఫ్యాట్ కంటెంట్స్, SNF మొత్తం మైక్రోబయాలజీ టెస్టింగ్ రిపోర్ట్ అంతా వస్తుంది. వచ్చినప్పుడు ఆ మిల్క్లో ఏ శాతం వెన్న శాతం ఎంత ఉంది, మిగతా ఏమున్నాయి, రసాయనాలు ఏమైనా కలిసాయా లేదా అనేది ఆ మైక్రోబయాలజీ టెస్టింగ్లో జరుగుతాయి. అందువల్ల ఏంటంటే ప్రజలకు తెలియదు ఏమిటంటే ప్రతి ఇంట్లో కూడా ఒక లాక్టోమీటర్ పెట్టుకొని వెన్న శాతం తెలుసుకోవడం, అట్లాగే స్టార్చ్ కలిపారు లేదో అయోడిన్తో మనం టెస్ట్ చేసుకోవడం, అలాగే మిల్క్లో యూరియా కలిపారు లేదో మనము ఈ యూరియా టెస్ట్ చేయించడం. యూరియా టెస్ట్ అనేది సోయాబీన్ పౌడర్తో కొద్ది వేసి మిల్క్లో దానికి లెడ్ లిట్మస్ పేపర్తో మనం పెట్టినప్పుడు అది బ్లూ రంగుగా మారుతుంది. బ్లూ రంగుగా మారితే అందులో యూరియా ఉన్నట్టు అర్థం. అది ఈ విధంగా 3 ప్రైమరీ టెస్టులు చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో కూడా. ఏదేమైనప్పటికీ ప్రజలకి, పిల్లలకి మంచి స్వచ్ఛమైన పాలు అందించట్లో మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఎప్పుడు ముందు ఉంటుంది. మా డైరెక్టర్ గారు అలాగే కమిషనర్ గారు ఆదేశం అనుసరించి మా డైరెక్టర్ గారు
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళగిరి, అట్లా కమిషనర్ గారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళగిరి వారి ఆదేశాలు అనుసరించి, అలాగే మా ఏఎఫ్సి పూర్వ నాయకుల తాలూకు ఆధ్వర్యంలో ఈ కర్నూలులో ఈ మిల్క్ అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర మిల్క్ శాంపుల్ తీయడం జరిగింది. అలాగే పెట్టి వెండర్స్ దగ్గర మిల్క్ శాంపుల్ చేయడం జరిగింది. అలాగే డైరీ ఫార్మ్స్ దగ్గర కూడా మిల్క్ శాంపుల్ చేయడం జరిగింది. అన్ని రకాల కంపెనీస్ కూడా మిల్క్ శాంపుల్ తీసి టెస్టింగ్ నిమిత్తము వెరిటీస్ బ్యూరోకి మనం పంపించడం జరిగింది చెన్నై. టెస్ట్ అనంతరము దాని మీద తగు చర్యలు తీసుకుంటాము. ముందుగా మిల్క్లో ఫ్యాట్ కంటెంట్స్ ఉందా లేదా అనేది ఈ లాక్టోమీటర్ తోటి మనం టెస్ట్ చేస్తాం. లాక్టోమీటర్తో టెస్ట్ చేసినప్పుడు మిల్క్ ఫ్యాట్ కంటెంట్స్ 32 ఉండాలి. ఇందులో 30 ఉంది. ఇక్కడ ఈ లూజ్ మిల్క్లో 32 ఉంది, 32 ఉండాలి. అలాగే మిల్క్లో స్టార్చ్ కలిపిందో లేదా అనేది మనకి ఐరన్తో టెస్ట్ చేస్తారు. ఐరన్తో టెస్ట్ చేసినప్పుడు అది నీలం రంగుగా మారితే ఆ మిల్క్లో స్టార్చ్ కలిసినట్టు. అలాగే మిల్క్లో యూరియా కలిసిందో లేదా అనేది కూడా మనం మన సోయాబీన్ పౌడర్ ఉపయోగించి లిట్మస్ పేపర్తో టెస్ట్ చేసినప్పుడు నీలం రంగుగా మారితే అందులో యూరియా ఉన్నట్టు మనం గమనించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇంట్లో ప్రతి ఒక్కరూ, ప్రతి గృహిణి కూడా ఈ లాక్టోమీటర్తో టెస్ట్ చేసి ఫ్యాట్ కంటెంట్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఈ మిల్క్లో ఈ స్టార్చ్ కలిపింది లేదో టెస్ట్ చేసుకోవచ్చు ఐరన్ ఉపయోగించాయి. అలాగే మిల్క్లో యూరియా ఉందా లేదా అనేది లెడ్ లిట్మస్ పేపర్తో టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఈ మిల్క్ని ఇంకా మైక్రోబయాలజీ టెస్టింగ్ నిమిత్తము మనము వెట్రియల్ ల్యాబ్కి పంపిస్తాము. బ్యూరో వెట్రియస్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై వారికి పంపిస్తాము. రిపోర్టు 15 రోజుల్లోగా వస్తుంది. రిపోర్ట్ అనంతరము సంబంధిత మిల్క్ వెండర్స్పై మేము చర్యలు తీసుకుంటాం. కర్నూలులో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కూడా మనం శాంపుల్ తీయడం జరిగింది. అలాగే డైరీ ఫార్మ్స్ దగ్గర కూడా శాంపుల్ తీయడం జరిగింది. అదేవిధంగా పెట్టి వెండర్స్ దగ్గర, మిల్క్ సెంటర్ దగ్గర, మిల్క్ కాల్షియం పాయింట్ దగ్గర కూడా శాంపుల్ తీయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మా డిపార్ట్మెంట్ తాలూకు ముఖ్య ఉద్దేశము ప్రజలకు, పిల్లలకు మంచి పాలు అందించడంలో, శ్రేష్టమైన పాలు అందించడంలో, ఆరోగ్యకరమైన పాలు అందించడంలో మా డిపార్ట్మెంట్ ఎప్పుడూ కూడా ముందుంటుందని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. పబ్లిక్ నుంచి ఏది కంప్లైంట్ వచ్చినా ఎఫ్ఎస్ఎస్ఐ సైట్లో కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా నేచురల్గా మాది అక్కడ సి క్యాంప్లో, కర్నూలు సి క్యాంప్లో మా ఆఫీస్ ఉంది. మా ఆఫీసులో మనం కంప్లైంట్ చేయొచ్చు. అలాగే మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. నేరుగా కంప్లైంట్ చేస్తే సంబంధిత వెండర్స్పై మేము చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఆదోని కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారైన ఏషాబాస్ గారు కూడా వారు ఎంతో సహకారం అందించారు. ఈ వెండర్స్ తాలూకు పాలు ఎటువంటి పాలు అమ్ముతున్నారు లేదా అనేది వాళ్ళు ప్రత్యక్షంగా మమ్మల్ని పిలిచి ఈ శాంపుల్ తీయడం జరుగుతుంది. ఈ శాంపుల్ తీసినప్పుడు ఆ టెస్టింగ్ నిమిత్తం రిపోర్టు కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మిల్క్ అనేది చాలా ఎసెన్షియల్. మార్నింగ్ లేచిందని ఈవినింగ్ వరకును మిల్క్ శ్రేష్టమైన పాలు అందించట్లో మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ముందు ఉంటుందని చెప్పేసి ఎటువంటి అడల్టరేషన్ మిల్క్ అమ్మినా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నాణ్యత ఉంది వాళ్ళకి ఏమైనా షాప్ అమ్మే వాళ్ళకి సర్టిఫికేట్ అంటే రిజల్ట్ వచ్చాక సర్టిఫికేట్ ఇస్తాం. అంటే మిల్క్ ఇది ఫుడ్ ల్యాబ్కి, ఫుడ్ అండ్ లిస్ట్ ల్యాబ్కి పంపిస్తాము. వెరిటేస్ బ్యూరో వెరిటేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెన్నై వారికి మాకు డిపార్ట్మెంట్ అక్కడ పంపించమని ఆదేశాలు ఉన్నాయి. అక్కడ పంపించిన తర్వాత ఆ రిపోర్ట్ మనకు 15 రోజుల్లో వస్తుంది. రిపోర్ట్ వచ్చేంతరం ఆ రిపోర్ట్ సదర్ వెండర్కి ఇచ్చి అందులో ఏదైనా అడల్టరేషన్ అయితే సదర్ వెండర్ మీద చర్యలు తీసుకుంటాము. జెన్యూన్గా మంచి పాలు సప్లై చేస్తే మాత్రం వాళ్ళకి సర్టిఫై చేస్తాం. థ్యాంక్ యూ. ఎంతుంది రీడింగ్ అంటే అది వేస్తే పైకి వస్తుంది సార్. ఫ్యాట్ షాప్ బాగానే ఉంది. ఫ్యాట్ షాప్ బాగానే 35 35 రీడింగ్ కనిపిస్తుంది. 35 రీడింగ్ ఉంది.
32 నుంచి 36 ఉండాలి. శాతం బాగుంది. అంటే లాక్టోమీటర్తో టెస్ట్ చేసినప్పుడు దీని కాల్ ఫ్యాట్ 35 ఉంది. క్లీన్ చేసుకోవాలి. ఇంత దగ్గర వెన్న తీసేసిన తర్వాత మీరు స్టార్చ్ కలిపింది అయితే టెస్ట్ చేస్తాము. మైదా పిండి వాళ్ళు కలుపుతారు. అది ఉందా, అది కలిపినా లేదా అంటే స్టార్చ్ చేస్తారు. ఇది నీలపురంగా మారితే స్టార్చ్ ఉన్నట్టు అనమాట. ఇది కలరు నీలరంగా మారితే స్టార్చ్ ఉన్నట్టు. చూసారా ఆ కలరు? ఇది నీలరంగా మారితే స్టార్చ్ ఉన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తాం? చూస్తే ఒక 5 నిమిషాలు ఆగితే మనకి ఐడియా వస్తుంది. ఫోన్ చేయి. స్టార్ట్ చేయడానికి ఇంట్లో మీరే కంట్రోల్ చేయడానికి బ్లూ కలర్ కానీ మారితే ఇది వీడియో ఉన్నట్టు. బ్లూ కలర్ కానీ మారితే స్టార్ట్ ఉన్నట్టు.